సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు గాను పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు సిఆర్డీఏ జారీ చేయనుంది. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు ఆమోదం తెలుపనున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల రూపాయల విలువైన 37 పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపునకు సైతం కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల రూపాయలను పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ సిఆర్డీఏ జారీ చేయనుంది. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల రూపాయల విలువైన 22 పనులకు ఆమోదం తెలుపనున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల రూపాయల విలువైన 37 పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సైతం కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తం 20 ఎజెండాలతోటి ఈ కేబినెట్ సమావేశం చర్చించబోతా ఉంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినంత వరకు ఏవైతే ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలిపిందో వాటిలన్నిటికీ కూడా టెండర్స్ పిలిచారు. ఆ టెండర్స్కి ఆమోదం తెలిపిన అన్నిటికీ కూడా ఈరోజు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించినటువంటి పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతోంది. ఇక వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పేరు మార్పుకి సంబంధించినటువంటి బిల్లు పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చాలి అంటూ ఏవైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఇచ్చినటువంటి ప్రతిపాదన ఉందో దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి కూడా ఈరోజు ఏదైతే పేరు మార్పుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆమోద ముద్ర కేబినెట్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి కూడా అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు ఈ బిల్లు పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏవైతే టెండర్లు పిలిచారో అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అలాగే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 20 ఈ పనుల ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఏవైతే ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వాటిలన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఇండో సోలార్ సంబంధించి 58,669 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ తెలిపే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన వరకు కూడా ఏదైతే సత్యసాయి అనంతపురం జిల్లాలలో 22,000 కోట్ల రూపాయలతోటి ఏపీ ఎన్జీఎల్ హరిత అమృత్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఏర్పాటు విషయంలో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేబినెట్ ఆమోద ముద్ర వేసే దాంట్లో ఇండస్ట్రీస్కి సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి బిల్స్ ఆమోదానికి సంబంధించి అలాగే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఎస్ఐపిబి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే బ్యాంకర్స్ తోటి నిర్వహించినటువంటి సమావేశం అలాగే సిఆర్డీఏ అధికారులతోటి నిర్వహించినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటిలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి.